రఘురామ్ కృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ కేసులో ప్రముఖ ఐపీఎస్ అయినటువంటి విజయ్ పాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అదుర్స్ సినిమాని చూపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయ్ పాల్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ కేసులో అదుర్స్ సినిమా చూపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు విజయ్ పాల్ గారిని 2 సార్లు పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. లాస్ట్ మంత్ ఒకసారి విచారించారు. ఇప్పుడు తాజాగా బుధవారం రోజు విచారించారు. అప్పుడు విచారించినప్పుడు ఇప్పుడు విచారించినప్పుడు అదుర్స్ సినిమాలో ఒక సీను ఉంది కదా, గుర్తులేదు మర్చిపోయా, అంతే, తెలియదు గుర్తులేదు మర్చిపోయా, ఇది తప్ప రెండో మాట మాట్లాడలేదంట. ఓకే, అసలు ఎందుకు చేసావు ఇంత, దీనివల్ల నీకు బెనిఫిట్ ఏంటి అని అంటే నేనేం చేయలేదు. మరి ఆ రోజు థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారు రఘురామకృష్ణరాజు గారి మీద అంటే గుర్తులేదు, నాకు సంబంధం లేదన్నాడు. మరి ఎందుకు మీరు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి మీరు గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ తర్వాత మెజిస్ట్రేషన్ దగ్గర పెట్టాలి కదా, మరి ఎందుకు సిఐడి ఆఫీస్లో పెట్టారు అని అంటే గుర్తులేదు. ఆ రోజు రాత్రి సిఐడి ఆఫీసులో ఉండే రూమ్కి ఎవరెవరు వచ్చారు, ఆ ముసుగేసుకున్నటువంటి నలుగురు ఎవరు కొట్టారు అని అంటే గుర్తులేదు. మరి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కదా, మరి నీకు అవన్నీ తెలీదా అని అంటే చాలా రోజులు అయింది, నాకు అసలు ఏమి గుర్తు రావట్లేదు, నా వయసు 62. సో నాకు ఇప్పుడు కొంచెం మతిమరుపు కూడా వచ్చింది, నాకేం గుర్తులేదు, తెలియదు, ఇది చెప్తున్నాడు ఆయన. 2 సార్లు కస్టడీలో తీసుకుని నగరంపాలెం గుంటూరు పోలీసులు సాధించినటువంటి విజయం ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా సమాధానాలు రాసుకొని పంపించారా. అదుర్స్ సినిమా సీన్ కట్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు. ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకేసి విచారణ సాగించలేదు వాళ్ళు. విజయ్ పాల్ అనే అతను ఐపీఎస్, కన్ఫర్మ్డ్ ఐపీఎస్, ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలియకుండా ఏ ఒక్కటి జరగడానికి లేదు. మరి ఇతను తెలియదు అని చెప్తే వాళ్ళు కాముగా ఉన్నారంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాళ్ళ తప్ప లేకపోతే విజయ్ పాల్ తప్ప? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు తప్ప కదా వీళ్ళు. అందుకే నగరంపాలెం పోలీసులు సరిగ్గా విచారణ చేయలేకపోతున్నారని చెప్పి ఈ కేసుని స్పెషల్గా ఎక్కడికి ఇచ్చారు, ఒంగోలు ఎస్పీకి అప్పచెప్పారు. ఓకే, ఒంగోలు ఎస్పీ ఇతను విచారిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే నగరంపాలెం పోలీసులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అందుకే ఇప్పుడు విజయ్ పాల్ మీద ఒత్తిడి తీసుకురావటం లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ నగరంపాలెం పోలీసులది ఎపిసోడ్ అయిపోయింది. అదుర్స్ సినిమా చూపిస్తున్నాడు, మా వల్ల కావట్లేదు చేతులు ఎత్తేస్తే దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక టీం వేసి ఎస్పీ ఒంగోలు ప్రకాశం ఎస్పీకి అప్పచెప్పారు. ప్రకాశం ఎస్పీ ఇప్పుడు విచారణ చేయాలి, ఆయన విచారణ చేశాడు. ఈ ప్రకాశం ఎస్పీకి కూడా ఇది అదుర్స్ సినిమా సీన్ చూపించాడు. మరి ఇంకెవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఎస్పీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. సో ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఒక ముక్క కూడా బయటకు రాలేదు. అంటే రఘురామకృష్ణరాజు గారే ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా అంతే. మరి రఘురామకృష్ణరాజు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప విజయ్ పాల్ మాట్లాడినాము. బట్ అది అవకాశం లేదు. అదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే అది సాధ్యమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా, కాబట్టి అవి రఘురామకృష్ణరాజు గారు పోయి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అప్పుడంటే ముసుగేసుకొని ముసుగు వీరులు వచ్చారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చావుబాది వెళ్ళి వీడియో తీసుకొని ఆ వీడియో ఎవరికో చూపించారు తాడేపల్లిలో. సో అప్పుడంటే నడిచింది అది, కానీ ఇప్పుడు నడవదు కదా. ఇప్పుడు అలాంటివన్నీ నడవు కాబట్టే విజయ్ పాల్ ఏం చెప్తున్నారు, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా, ఈ 3 సమాధానాలు తప్ప ఇంకోటి రావట్లేదు. పైగా నా వయసు 62, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు మతిమరుపు వచ్చింది, ఇది చెప్తుంది ఆయన. మరి ఈ కేసు ఏంటి? మరి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజున హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి, ఎంపీ, ఆయన్ని అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళి మీరు ఆయన మీద అత్యాయతనం చేసి ఆయన చంపాలని ప్రయత్నం చేశారా లేదా?
చంపాలని ప్రయత్నం చేసినట్టు క్లియర్గా కనపడుతుంది కదా. ఆ రోజున నీకు ఇక్కడ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారని అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ అఫీషియల్ రికార్డ్స్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గర ఉన్నాయి కదా. ఇన్ని ఎవిడెన్స్లు ఉంటే వాళ్ళు కేసు కట్టలేదు అప్పుడు. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు. కానీ ఈ గవర్నమెంట్ అని వెంటనే దాన్ని ఏమన్నా యుద్ధ ప్రాతిపదికన విచారణ చేస్తుందా అంటే, ఆయన పోరాడితే 4 రోజుల పాటు ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది. అంటే పోలీసులు, గవర్నమెంట్ మీన్స్ పోలీసులు, ఇప్పుడున్న పోలీసులు కూడా 4 రోజుల తర్వాత ఆ చట్టం ప్రకారం 4 రోజుల లోపల విచారణకు తీసుకుంటారా లేదా ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి మేము తీసుకోమని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని విచారణకు తీసుకున్నారు. ఓకే, తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు ఆయన కేసు ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్ అయ్యి కూడా దాదాపు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం సాధించారయ్యా రఘురామకృష్ణరాజు గారి కేసులు అని అంటే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇది సాధించారు. ఇది నిందితుడి దగ్గర నుంచి. అంటే ఇలాంటి ఇప్పుడు అది మిగతా కేసులు వేరు, రఘురామకృష్ణరాజు గారి కేసు వేరు. ఇప్పుడు ఆయన ఎంపీ, ఒక గుర్తింపు ఉన్నటువంటి పొలిటీషియన్, ఒక కమ్యూనిటీకి ఒక ఐకాన్. ఆయన్ని అసలు కొట్టారు, అసలు భయంకరంగా కొట్టారు కదా, గొడ్డును బాదినట్టు బాధారు కదా. అసలు ఎవరైనా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళని చిన్నపిల్లాడు మాదిరిగా చూసుకుంటారు, ఎవరైనా జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలనేది డాక్టర్లు చెబుతుంటారు. అవును, అలాంటి ఆయన్ని హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారని కనీస కనికరం లేకుండా అర్ధరాత్రి వేళ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి కారులో పోయేటప్పుడు కూడా కొడతా తీసుకెళ్ళారంట. అక్కడికి వెళ్ళి సిఐడి ఆఫీసులో పెట్టి, నేను రోజు ఇంటర్వ్యూలో ఆయన పాపం చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం అసలు నిజంగా ఆయన ఆ రోజే చనిపోవాలి, యాక్చువల్గా చనిపోయిండేవాడే, అంటే హత్య చేసిండేవాళ్ళే, మర్డర్ చేసిండేవాళ్ళే ఆయన్ని. సరే, ఏదో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఈయన రూపంలో ఉండాలి కాబట్టి దేవుడు ఈయన్ని ఆ రోజున కాపాడాడు. ఇవాళ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్నారు కదా భయపడకుండా. జనరల్గా అయితే ఇంకొకళ్ళు అయితే కనుక కాంప్రమైజ్ అయ్యి ఉండేవాళ్ళేమో. అవును, కానీ రఘురామకృష్ణరాజు గారు అంత జరిగినప్పుడు కూడా పోరాడుతున్నారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళలో కూడా సింహ స్వప్నం లాగా కనిపించేది ఎవరైనా రఘురామకృష్ణరాజు గారే, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం ఎందుకు ఇచ్చారని పిటిషన్ వేసింది ఆయనే. అక్కడ ఉంది కదా, బెయిల్ రద్దు ఎందుకు చేయరు అని చెప్పి పిటిషన్ వేసింది ఆయనే, సుప్రీంకోర్టులో ఉంది. మొన్న విచారణకు వచ్చింది, వాయిదా వేశారు. ఇప్పుడు ఆయన ఆ కేసుల గురించి ప్రస్తావించేవాళ్ళు లేరు కదా రఘురామకృష్ణరాజు గారు తప్ప. తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తర్వాత సంజయ్ ఎవరు సిఐడి చీఫ్ ఉన్నారు కదా అంతకుముందు కేసుల్లో, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కేసు వేసింది కూడా ఆయనే కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సింహ స్వప్నం ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం రఘురామకృష్ణరాజు గారే. అలాంటి రఘురామకృష్ణరాజు గారి కేసు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంత చురుగ్గా ముందుకు కదలలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు నడుస్తుంది. అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత కూడా సాధించింది ఏం లేదు కదా. ఇప్పుడు ఆ రోజున ఆయన ఎవరు కొట్టారు ఏంటి అనేది ముసుగేసుకొని వచ్చి ఒక పొడుగు ఇంకొకరు ఎవరో వచ్చి ముసుగేసుకొని వచ్చి కొట్టారు. ఆయన కాళ్ళు ఒళ్ళు హోనం చేసి పెట్టారు కదా. ఆయన మీద అత్యాచారం జరిగింది కదా. ఇప్పుడు అత్యాచారం చేసింది ఎవరు, హత్య చేయడానికి కారకులు ఎవరని అంటే విజయపాల్ చెప్పాలి కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా అతను. అవును, అతనే చెప్పాలి కదా. అతను చెప్తే అతను నోరు తెరిస్తే తాడేపల్లికి తగిలిద్ది పోయి, అప్పుడు ఈ కేసుకి న్యాయం జరిగిద్ది. ఈ కేసులో అసలు ఎవరున్నారు, సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అనేది తెలుస్తుంది. అవును, అక్కడికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్టెబన్గా వ్యవహరించాలి. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. సో డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి దాన్ని అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ తీసుకురావచ్చు. వాస్తవంగా ఆ రోజు జరిగిన దాని మీద ఏం చేయాలి అనే దాని మీద ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకో స్థాయికి కూడా తీసుకెళ్ళచ్చు, సిబిఐకి కూడా తీసుకెళ్ళచ్చు. సిబిఐకి ఈ కేసుని సిబిఐకి రెఫర్ చేస్తున్నామని కూడా చెప్పచ్చు. అవును,
సో రఘురామకృష్ణరాజు గారు అయితే వదిలిపెట్టరు. ఈ ప్రభుత్వం ఒకవేళ ఇదే తరహాలో కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే చావకుండా బతకకుండా కేసుని ఆయన అయితే కొంచెం ఇంకో నెక్స్ట్ స్టెప్ వేసారంటే మాత్రం సిబిఐ తలుపు తట్టే కూడా అవకాశం ఉంది. సో ఇది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ వీడియో చూస్తారు కదా, ఈయన కొట్టేటప్పుడు ఎవరైతే వీడియో చూసారో ఆయన తగిలిద్ది పోయి, ఓకే, అది ఆయన టార్గెట్. ఓకే, సో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగాలని జనరల్గా ఆయన అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.